హలో గైస్, వీఆర్ స్టిల్ ఇన్ మిచిగన్ USA. హైవే మీదే ఉన్నాం 69 మీద. సో స్నో లెవెల్ అయితే ఇంటెన్సిటీ లెవెల్ చూసారా, ఫుల్ పెరిగింది కంపేర్ టు ప్రీవియస్ వీడియో. సో సెంటీమీటర్స్ అన్ని లెవెల్ అనేది థిక్నెస్ పెరుగుతూ ఉండిద్ది. సో అందుకే మన వైపర్స్ ఆర్ ఫుల్ బ్లోయింగ్ స్పీడ్లో పెట్టాను. అండ్ చూడండి, లాస్ట్ వీడియోస్లో కూడా నేను మెన్షన్ చేశాను, రైట్ సైడ్లో ఉండాలి స్లోగా వెళ్ళే వెహికల్స్ అన్నీ. కాకపోతే వీళ్ళందరూ చూసారా, అందరు లెఫ్ట్ సైడ్లో వచ్చి ఆగి ఉన్నారు. యాక్చువల్గా వీళ్ళకన్నా నేను బెటర్ స్పీడ్తో వెళ్తున్నా. ఐ మీన్ లెట్స్ సే 50 మైల్ పర్ అవర్ వెళ్తుంటే వీళ్ళు లెఫ్ట్ సైడ్లో ఉన్నారు. నేనేమో వాళ్ళు 30 వెళ్తున్నారు, నేను 50 వెళ్తున్నాను. 30 వెళ్ళే వాళ్ళు లో స్పీడ్లో వెళ్ళే వాళ్ళు ఎప్పుడు రైట్ లైన్లో ఉండాలి. వీళ్ళు ఇక్కడ ఉండటం వలన నేను ఇటు రైట్ సైడ్ వచ్చి వీళ్ళని క్రాస్ చేసి మళ్ళీ అటు వెళ్ళాల్సి వస్తుంది లెఫ్ట్ సైడ్, బికాస్ దే ఆర్ స్లో అనమాట. ఇలాంటి వాళ్ళ వల్లే ట్రాఫిక్ కాజ్ కానీ యాక్సిడెంట్స్ కానీ మెయిన్ అయ్యేది ఇలాంటి వాళ్ళ వల్లే. సో ప్లీజ్ అవాయిడ్ ఇఫ్ యూ ఆర్ కరెంట్లీ లిజనర్స్లో మనం ఎవరైనా చూసేవాళ్ళు USA ఆర్ కెనడా ఆర్ ఎనీ స్నోయి ప్లేసెస్ ఉన్నా కానీ రైట్ లైన్ ఈజ్ ఫర్ స్లో వెహికల్స్ అనమాట. మీరు ప్యానిక్ అనిపించినా లేకపోతే మీకు వింటర్ టైర్స్ లేకపోయినా కానీ హ్యాపీగా 4 ఫ్లాషర్స్ చేసుకుని మినిమం స్పీడ్తో రైట్ లైన్లో వెళ్ళిపోతే ఎవరికి ఇబ్బంది ఉండదు. వీళ్ళలాగా లెఫ్ట్ లైన్లో వచ్చేసి ఇలా స్టాప్ అయిపోయారు అనుకోండి, సో ఫాస్ట్కి వెళ్ళే వెహికల్ వెళ్ళలేదు, భయపడి వెళ్ళే వాళ్ళు రైట్ లైన్లో ఉంటారు, అందరు స్టక్ అయిపోయి సడన్ బ్రేక్స్ వేస్తూ ఉంటారు. సో అప్పుడు అలాంటప్పుడు యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇందాక లెఫ్ట్ లైన్లో క్రాస్ చేసా కదా, మళ్ళీ మూవ్ అయిపోగానే మళ్ళీ ఇటు అలా క్రాస్ అయిపోగానే మళ్ళీ రైట్ సైడ్ అలా మూవ్ అయిపోవాలి. సో సపోజ్ అక్కడ రైట్ సైడ్లో కొంచెం థిక్నెస్ ఉండి లెఫ్ట్ సైడ్ వెహికల్స్ ఏమీ లేకపోతే అప్పుడు మనం మూవ్ అవ్వచ్చు. బట్ అన్లెస్ రోడ్డు రెండు వైపుల లెవెల్ సేమ్ ఉంటే యూ డోంట్ హ్యావ్ టు గో టు లెఫ్ట్ లైన్, యూ డోంట్ హ్యావ్ టు యూజ్ ద లెఫ్ట్ లైన్. లెఫ్ట్ లైన్ అనేది ఓన్లీ ఫర్ క్రాసింగ్ అండ్ ఆర్ ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ మాత్రమే. మన ఇండియాలో నడిపి వచ్చి చాలామంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఆ ఫాస్ట్ లైన్ ఉంటే ఆ ఫాస్ట్ లైన్లో స్టక్ అయిపోయి ఉండిపోతారు అనమాట, అటు ఇటు మూవ్ అవ్వకుండా. అన్లెస్ ఫుల్ ట్రాఫిక్ ఉంటే సిచ్యువేషన్ అది వేరే ఉంటుంది. బట్ ఇఫ్ దెర్ ఈజ్ నో ట్రాఫిక్ రైట్ లైన్లోనే మోస్ట్లీ వెళ్ళాలి, అన్లెస్ ఫర్ క్రాస్ చేసి మళ్ళీ వెళ్ళిపోవాలి లేకపోతే. అండ్ టెంపరేచర్స్ కూడా -15కి వచ్చినాయి. స్లోలీ వెదర్ ఆల్సో గెట్టింగ్ వెరీ కోల్డ్. సో ప్రీవియస్ వీడియోలో మనము ఇండిపెండెన్స్ ఆఫ్ USA గురించి మాట్లాడుకున్నాం కదా. సో వాటికి వాళ్ళు గెలవటానికి బ్రిటిషర్స్ మీద మెయిన్ కారణమైంది గన్స్ ఉండటం వల్ల. వాళ్ళు వచ్చేటప్పుడే తీసుకొచ్చి కాలనీస్గా ఏర్పడినప్పటి నుంచి వాళ్ళతో గన్స్ ఇవన్నీ క్యారీ చేసుకోవటం వల్ల, తర్వాత ఫ్రెంచ్ పీపుల్ వీళ్ళు హెల్ప్ చేయటం వల్ల ఎమ్యునిషన్ కానీ, తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ అప్పటికి ఆ టైంకి ఉన్న లేటెస్ట్ గన్స్ కానీ, ఎమ్యునిషన్ కానీ, బాంబ్స్ కానీ, వాటెవర్ ఆ వార్కి కావాల్సిన బ్రిటిష్తో ఈక్వల్గా ఫెయిర్గా ఫైట్ చేయగలిగిన గన్స్ ఆర్ వాటెవర్ ఆ టైంకి వాళ్ళతో ఉండటం వలన సో దే వాన్ ద వార్. వరల్డ్లో అన్ని కంట్రీస్లో బ్రిటిషర్స్ మీద గెలిచింది హ్యాండ్ టు హ్యాండ్ అండ్ ఓన్లీ అమెరికన్సే. మేబీ ఆఫ్ఘనిస్తాన్స్ కూడా ఉన్నట్టున్నారు, బట్ ఓన్లీ అమెరికన్స్ ఆర్ ద పీపుల్ హూ యాక్చువల్లీ బ్రిటిషర్స్ మీద గెలిచింది మిలిటరీ స్టైల్లో వార్లో. మిగతా కంట్రీస్ మన ఇండియా కానీ చాలా వరకు కంట్రీస్ ఎలా గెలిచారు, హిట్లర్ World War II స్టార్ట్ చేయటం వల్లనే చాలామందికి ఇండిపెండెన్స్ వచ్చింది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు అప్పుడే వీక్ అయ్యారు బికాస్ ఆఫ్ World War II వల్ల. తర్వాత మిగతా అన్ని ఫ్రీడమ్ అనేది ఎక్కువ ప్రొటెస్ట్ కానీ అన్నీ వీక్ అయిపోవటం వల్ల సో గట్టిగా చేసేటప్పటికి ఆ టైంకి వచ్చారు. ఇన్ కేస్ నేను అనుకుంటున్నది ఏంటంటే, ఇన్ కేస్ హిట్లర్ కనుక బ్రిటిష్ వాళ్ళ మీద వీళ్ళ మీద చేయకుండా ఉంటే అట్లీస్ట్ ఇంకో 10-15 years అయినా టైం పట్టేది. బికాస్ ఆఫ్ ద టైమ్ బ్రిటిష్ వాళ్ళకు ఉన్న స్ట్రెంత్కి బట్టి కానీ వీటి బట్టి కానీ. సో
సో దట్ ఈస్ విచ్ ఏ గుడ్ వే ఫర్ కంట్రీస్ లైక్ ఇండియా అండ్ మెనీ మయన్మార్ విచ్ ఇలా చాలా డిఫరెంట్, ఇండోనేషియా, ఇలా చాలా కంట్రీస్కి ఓన్లీ బికాస్ ఆఫ్ హిట్లర్ వెళ్ళటం వల్లనే అంత ఇమీడియట్గా ఫాస్ట్గా రావడానికి కారణం. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్ మూమెంట్. ఎందుకంటే అంత పెద్ద ఎంత పీస్గా వెళ్ళిపోయే మూమెంట్లో అంత ఒకేసారి రావడానికి కారణం మెయిన్లీ బికాస్ ఆఫ్ ద వరల్డ్ వార్ II మెయిన్ రీజన్. అండ్ అమెరికన్స్ గెలిచారు కదా, కారణం ఎమ్యునిషన్, గన్స్ ఇవ్వటం వల్ల. సో వాళ్ళకి అది నేషనలిజంకి సింబలిజం అయిపోయింది. సో ఫ్రీడమ్ కోర్ వాల్యూస్ ఏంటి, ఫ్రీడమ్ వల్ల కావాలన్నంత కసి ఏ కంట్రీకి లేకపోవటం వల్ల వాళ్ళు ఆ టైం పీరియడ్లో గెలిచారు. 17th centuryలోనే గెలిచారనమాట బ్రిటిషర్స్ మీద. మిగతా వాళ్ళందరూ 19th centuryలో ఇంకా ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇలా వేరే వాళ్ళందరూ హ్యాండ్ టు హ్యాండ్ మిలిటరీ వైకున్ ట్రీటీ వార్స్ ఇలా గెలిచినప్పుడు కానీ, బట్ నాట్ ఆ టైం పీరియడ్లో గెలిచింది ఎవరు లేరు. సో వాళ్ళకేంటి వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ వల్ల వాళ్ళ యుద్ధంలో గెలిచింది ఫ్రీడమ్. బ్రిటిషర్స్ నుంచి గట్టిగా కావాలని కోరుకున్నారు, ఫ్రీడమ్ ఫ్రమ్ రిలిజియన్, ఆల్ దీస్ థింగ్స్. అండ్ గన్స్ ఉండటం వల్ల అండ్ అదే ఈ సపోర్ట్ ఉండటం వల్ల వేరే అలైస్ వల్ల వీళ్ళు ఫ్రెంచ్ నుంచి కానీ టచ్ ఇలా డిఫరెంట్ నేటివ్స్ నుంచి కానీ ఇలా ఉండటం వల్ల సో వాటిని వాళ్ళ కాన్స్టిట్యూషన్లో 10 amendmentsలో ఫస్ట్ ఈ అమెండ్మెంట్స్ ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ గన్. సెకండ్ అమెండ్మెంట్ వచ్చి యూజ్ ఆఫ్ ఫైర్ ఆర్మ్స్ అనేది అలా అయ్యి అంత బలంగా వాళ్ళప్పుడే 17th centuryలోనే రాసుకున్నారు. సో ఆ సెకండ్ అమెండ్మెంట్ నుంచి యూజ్ ఆఫ్ ఫైర్ ఆర్మ్స్ అనేది వాళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా కన్సీల్డ్ క్యారీ వెపన్స్ అనేది క్యారీ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి లైసెన్స్ ఉంటే వాళ్ళు ఎప్పుడు అన్లెస్ కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో మెన్షన్ చేస్తారు, నాట్ ఎంట్రీ ఇన్సైడ్ ద కోర్ట్, నాట్ ఇన్సైడ్ ద పోలీస్ స్టేషన్ అని. గవర్నమెంట్ ఫెసిలిటీస్లో కొన్ని ప్రైవేట్ ప్రాపర్టీస్లో కొన్ని మాల్స్లో వీటిల్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు, లోపలికే ఎంట్రన్స్ లేదు, యూ కెనాట్ క్యారీ కన్సీల్డ్ అని స్పెసిఫిక్గా రాస్తారు. అలా రాసిన వాటి ప్లేసెస్ తప్పితే మిగతా అన్నింటిలో వాళ్ళు గన్ క్యారీ చేయొచ్చు. సో నేను డ్రగ్ డ్రైవింగ్లో కూడా చాలామంది చూస్తూ ఉంటా, కొంతమందిని వెపన్స్ క్యారీ చేస్తారు. USA మేమంటే ఈ కెనడా టూ నుంచి వస్తాం కాబట్టి సో వీ కెనాట్ క్యారీ చేసిన ఒకవేళ మెన్షన్ చేయాలి వాళ్ళకి, నాట్ ఫర్ ట్రిప్ పర్పస్ మీద, వర్క్ పర్పస్ కాకుండా ట్రిప్ పర్పస్ మీద ఎప్పుడైనా వెళ్తే వీ హ్యావ్ టు మెన్షన్ అనుకుంటా. దాని గురించి నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ, బట్ US to తిరిగే వాళ్ళైతే దే కెన్ క్యారీ కన్సీల్డ్ ఫైర్ ఆర్మ్స్. సో ఎప్పుడైనా షిప్పింగ్ రిసీవింగ్ డిపార్ట్మెంట్స్ వీటికి వెళ్తాం కదా, డెలివరీస్కి వెళ్ళినప్పుడు ఆఫీసుల్లో కూడా పర్టికులర్గా రాస్తారనమాట, యూ కెనాట్ క్యారీ ఇన్సైడ్ ద, అంటే ఆ ఫెసిలిటీ లోపలికి కన్సీల్డ్ ఫైర్ ఆర్మ్స్ అనేవి నాట్ అలౌడ్ అని బోర్డ్స్ అలా పెడతా ఉంటారు. సో అవి చూసాను అనమాట. చాలామంది ఇక్కడ ఫీల్డ్లో కూడా చూస్తూ ఉంటారు, బయట మెకానిక్స్ కానీ ఇలా బయట వస్తూ ఉంటారు కదా వర్క్ చేయడానికి కానీ, ఆ ట్రక్స్ మీద వేయటం చాలామంది క్యారీ చేస్తూ ఉంటారు కన్సీల్డ్ క్యారీ వెపన్స్. అది వన్ థింగ్. ఎందుకంటే ఇది మనం న్యూస్ల్లో వీటిల్లో చూస్తూ ఉంటాం ఎక్కువ ఫైర్ ఆర్మ్ ఇన్సిడెంట్స్ కానీ, స్కూల్లో వెళ్ళి కాల్ చేశారు, లేకపోతే మాల్స్లో వెళ్ళి ఒకేసారి గ్రూప్ అటాక్ చేశారు, ఇలాంటివన్నీ ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. సో ఎందుకు ఇంత డెవలప్డ్ కంట్రీలో కూడా అది కంట్రోల్ చేయలేరంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి మెయిన్ ఇండిపెండెన్స్ రావడానికి అదొక హెల్ప్ అయిన థింగ్ కాబట్టి, సో దే కెనాట్ ఓవర్కమ్ ఇట్ అనమాట. దాన్ని తీసేసి అంత పవర్ కానీ ఏ డెమోక్రటిక్ కానీ రిపబ్లిక్ కానీ అంత లేదు. ఫస్ట్ దాన్ని కంప్లీట్గా బ్యాన్ చేసి అంత రైట్ ఎవరికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ప్రజలు ఒప్పుకోరు, రెవల్యూషన్ స్టార్ట్ అయింది అది, ఎందుకంటే అది ఉండటం వల్లనే కదా వాళ్ళు గెలిచింది. సో అది ఒప్పుకోరు త్వరగా. అండ్ సెకండ్ థింగ్, ఇంకో మేజర్ ఫ్యాక్టర్ వచ్చిందంటే మేబీ సిటీస్ వరకు వీటి వరకు కంట్రోల్ చేసిన ఈ సదరన్ స్టేట్స్లో కానీ చాలా వరకు ఏంటంటే అన్ని అగ్రికల్చర్ బేస్డ్ ఇన్కమ్ స్టేట్స్ అనమాట. చాలా వరకు ఈ టాప్ 10 ఒక 20 స్టేట్స్, ఒక సిటీస్, అన్ని మేజర్ సిటీస్ అన్ని పక్కన పెట్టేస్తే మీద అన్ని రూరల్, పెద్ద
ఏం ఉండవు. యూఎస్ఏలో కూడా సేమ్ మన ఇండియాలానే ఉండిద్ది, అంత గొప్పగా ఏం ఉండదు. ఐ మీన్ నేచర్ వైజ్ అన్నిటి వైజ్ చాలా బాగుండిద్ది, నీట్గా ఉండిద్ది అవన్నీ ఓకే. బట్ ఒక మెయిన్ టాప్ ఒక 10-20 స్టేట్స్ తప్పితే మిగతా చాలా బేసిక్గా ఉంటాయి. సో అవన్నీ అగ్రికల్చర్ని నమ్ముకుని బతికే స్టేట్స్ ఎక్కువ ఉంటాయి. సో అగ్రికల్చర్ బేస్డ్ ఏంటంటే మనలాగా మన దగ్గర 10 acres అలా 50 acres ఉంటే తోపు, లేకపోతే 10 acres 20 acres ఉంటే తోపు, లేకపోతే అలా టైపు క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే హండ్రెడ్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది మన 100 acres. అసలు మినిమమ్ లోయెస్ట్ ఒక 200-300 acres ఉన్న వాళ్ళు లోయెస్ట్ ఉంటారనమాట. సో వీళ్ళు ఫార్మింగ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఒక 1000 acresకి ఒక కొన్ని ఆ ఏరియాకి ఆ టౌన్కి సంబంధించి వరకు చిన్న చిన్న ఫ్యాక్టరీస్, బాగా డబ్బు ఉన్న వాళ్ళు అక్కడ ఫ్యాక్టరీస్ లాగా అలా ఫామ్ అయిపోయి ఆ ఏకర్స్ నుంచి పండించిన ల్యాండ్ అనేది ఒక చోటకి చేరింది. అక్కడి నుంచి వీళ్ళు అక్కడ బిజినెస్ అలా ట్రక్స్ ద్వారా వీళ్ళు అలా చేసుకుంటూ ఉంటారు బిజినెస్. సో ఇంత ఎకర్స్ ఇంత ఉన్న ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడం వల్ల ఈ ఫెన్సింగ్లు, కరెంట్లు ఇవన్నీ పెట్టినా వైల్డ్ యానిమల్స్ నుంచి సెక్యూర్. కయోటీస్ ఉంటాయి, ఫాక్స్లు ఉంటాయి, లేకపోతే బేర్స్ ఉంటాయి. ఇలా అంటే డిఫరెంట్ ల్యాండ్స్కేప్ బట్టి ఈచ్ స్టేట్లో దానికి సంబంధించిన ప్రాబ్లం, వైల్డ్ డాగ్స్ ఉంటాయి. లేదంటే ఇలా ప్రాబ్లం అనేది డిఫరెంట్ డిపెండ్స్ అపాన్ స్టేట్. మౌంటైన్ స్టేట్లో ఉండాల్సిన ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి, ఫ్లాట్ ప్రైరీస్లో ఉండాల్సిన ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి, కొన్ని వైల్డ్ ఫ్రైడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలా ఏరియా బట్టి ప్రాబ్లమ్స్ అన్నీ మారిపోతాయి. కొన్ని దొంగలు ఉంటారు, ఐ మీన్ కార్న్ ఇవన్నీ ఉంటాయి, ఆ కార్న్లు ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోతారు అనమాట. వీటన్నిటినీ సేఫ్గా ఉంచాలంటే వాళ్ళకి గన్ ఉండాలి. సో ఆ గన్ అలాంటి ప్లేసెస్లో వీళ్ళు నో చెప్పలేరు. సో అందుకని అట్లీస్ట్ మేబీ సిటీస్లో వీటిలో వరకు తీసుకున్న బ్యాన్ అంత, ఎందుకంటే కన్సీల్ క్యారీ అని మళ్ళీ సెకండ్ అమెండ్మెంట్లో రైట్ ఉంది కాబట్టి విలేజెస్ నుంచి ఈజీగా మళ్ళీ వచ్చేస్తాయి. సో దాన్ని ఎప్పటికీ అబాలిష్ అయ్యేది. ఎంత డెవలప్డ్ ఇప్పుడు ఒక 200 acres నుంచి 200 years నుంచి ఇండిపెండెన్స్ వచ్చిన కంట్రీకే ఎంత కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉందంటే ఆలోచించండి. సో వాళ్ళు మాన్యువల్గా ఇప్పుడు కెనడా వచ్చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో ఏంటంటే స్ట్రిక్ట్ లా తీసుకొచ్చాడు. రెజిస్ట్రీలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర అయితే ఐ మీన్ వెస్టర్న్ స్టైల్ అవి ఆటోమేటిక్ రైఫల్స్ ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి సబ్మిట్ చేసేయాలని చెప్పి లాస్ట్ టైం తీసుకొచ్చారు. సో వాళ్ళందరూ వచ్చి తీసుకొచ్చి అక్కర్లేని వాళ్ళందరూ చేసేసారనమాట. అండ్ ఆల్సో నీకు లైసెన్స్ రావాలంటే యూఎస్ఏలో చాలా ఈజీ. జస్ట్ నీ మీద జస్ట్ ఒక రికార్డ్ లాగా ఒక 10 minutes ఒక హాఫ్ అన్ అవర్ ఉండిద్ది అంతే. బ్యాక్గ్రౌండ్ చెక్ లాగా చేస్తారు. వితిన్ సేమ్ డేలో నీకు వచ్చేసి గన్ను వెళ్ళి షాప్కి వెళ్ళి తీసేసుకోవచ్చు. నీ మీద ఎటువంటి వారెంట్లు కానీ, నీ మీద ఎటువంటి క్రైమ్ రికార్డ్ ఏం లేదంటే నీకు ఈజీగా వచ్చేసింది యాజ్ ఎ ఫస్ట్ టైం బయర్. ఆఫ్టర్ 18+ అంత ఉంటే చాలు, 18 or 21 ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ నెంబర్, కానీ ఉంటే చాలు. ఈజీగా నువ్వు సిగరెట్ కొనుక్కున్నావు ఆర్ బయటికి వెళ్ళి విస్కీ బాటిల్ కొనుక్కున్నంత ఈజీగా బయట హైవేస్ ఎగ్జిట్ల మీద ఇప్పుడు మన ట్రక్ స్టాప్స్ ఉంటాయి కదా, ట్రక్ స్టాప్స్ పక్కనే చాలా చోట్ల ఈ గన్ను ఇవి కూడా పెట్టుంటాయి అనమాట. గన్ స్టోర్స్ అవైలబుల్, గన్స్ ఆర్ అవైలబుల్ అన్నట్టుగా ఈజీగా. ఇప్పుడు మనం ఇక్కడ సిటిజన్ కాదు కాబట్టి ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్ ఫర్ మీ, బట్ నార్మల్ పీపుల్, సిటిజన్స్ కానీ ఇక్కడ రెగ్యులర్ గ్రీన్ కార్డు హోల్డర్స్ ఆర్ వాట్ ఎవర్ వాళ్ళకి అయితే ఈజీగా జస్ట్ వెళ్ళి షాపింగ్లో మనం గ్రోసరీస్ తెచ్చుకున్నట్టు ఆ టైప్లో తీసేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్నీ, ఎంత ఎమ్యునిషన్ కావాలంటే అంత, అండ్ ఎంత పవరీ కావాలంటే అంత. అంటే మిలిటరీ స్టైల్ ఇది ఉంటాయి కదా, హెవీ పవర్ఫుల్ రైఫిల్స్ అవన్నీ తీసుకోవచ్చు, ఆటోమేటిక్ రైఫిల్స్ అని. సో వాళ్ళు కంపేర్ టు కెనడాలో చూసుకుంటే అలా ఉండదు అనమాట. సో హంటింగ్కి డిఫరెంట్గా ఉండిద్ది, అండ్ హై మిషనరీ రైఫిల్స్ అండ్ వీటికి ఒక సపరేట్ ఒక 3 different kinds ఆఫ్ లైసెన్స్ ఉంటాయి. అవి కూడా నువ్వు ఈచ్ లెవెల్ పాస్ అవ్వకుంటూ ఎగ్జామ్స్ అయితే సైక్ ఎవాల్యుయేషన్ అని అదొక 1-2 days 3 days ప్రాసెస్ అనమాట. నువ్వు అన్ని లెవెల్స్ పాస్ అయ్యి నీకు రావాలంటే. సో అప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, ఇన్ కేస్ నువ్వు మ్యారీడ్ ఆర్ నీకు ఉన్ననుకోండి, నీ పాస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ని ఆర్ ఇన్ కేస్ డైవర్స్ అయిపోయినా ఏదైపోయినా కానీ అందరినీ ఒక రికార్డ్ లాగా తీసుకుంటారు అనమాట. ఈ పర్సన్ స్టేబులా మెంటల్లీ అన్నట్టుగా ఒక అనాలిసిస్, ఒక కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసుకుంటారు. సో వైల్ కంపేర్ టు యూఎస్ఏ, అందుకే కెనడాలో చాలా తక్కువ, అంటే అసలు లేదని చెప్పను, ఈ మధ్య పెరిగింది లాస్ట్ couple of years నుంచి, అది మేజర్ సిటీస్లో వీటిల్లో. బట్ వైల్ కంపేర్ టు యూఎస్ఏ సో చాలా తక్కువనే చెప్పాలి.
సో దే ఆర్ ద నెంబర్ 1 కంట్రీ కదా. సో ఇంత నెంబర్ 1 కంట్రీలో ఎన్ని ఉన్నా, ఐ మీన్ సెక్యూరిటీ వైజ్ ఎన్ని ఉన్నా, ఇంటెలిజెన్స్ వైజ్ ఎన్ని ఉన్నా కానీ సో వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు ఈ ఇన్సిడెంట్స్ కానీ ఆర్ దీనివల్ల వచ్చే రిపర్కషన్స్ వాట్ ఎవర్ ఏమైనా వాటిని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే గన్ అనేది వాళ్ళకు ఒక పీపుల్ కన్నా ఇక్కడ యూఎస్ఏలో ఇప్పుడు 40 మిలియన్ ఉంటే 80 మిలియన్ కన్నా గన్స్ ఉన్నాయి. సో డబల్ ద సైజ్ ఆఫ్ పాపులేషన్ కన్నా గన్స్ ఎక్కువ ఉన్నాయి. మన దగ్గర అలా కాదు కదా, ఇండియాలో కానీ వేరే అదర్ కంట్రీస్లో అలా ఉండదు. సో ఇది ఇక్కడ ఎక్సెసివ్ యూసేజ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ గన్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు చూపిస్తూ ఉంటారు ఫ్యామిలీలో, ఒక్కొక్కళ్ళు ఒక 10 గన్లు అలా పెట్టుకుంటూ ఉంటారు కలెక్షన్ లాగా. ఇంట్లో పని ఇండియాలో శారీస్, లేడీస్ శారీలు కొనుక్కున్నట్టు ఆ టైపులో ఒక కలెక్షన్ లాగా పెట్టుకుంటూ ఉంటారు. ఐ మీన్ అండర్ గ్రౌండ్ బేస్మెంట్స్లో వీటిల్లో ఆ కంట్రీ సైడ్ వీటిలో అందరూ మా తాతలు కొనిచ్చింది అని, లేకపోతే ఫాదర్ది గన్స్ అని అన్నీ ఒక 40-50 గన్స్ ఉంటాయి అన్నమాట ఎప్పుడు. సో అది వాళ్ళకు అదొక వస్తున్న సాంప్రదాయం లాగా. దీంట్లో ఇప్పుడు ఏంటంటే ఈ బయట ఉన్న కండిషన్స్ కానీ, మల్టీకల్చరల్ సొసైటీ వల్ల కానీ, స్కూల్స్లో కానీ ఎవరైనా ఏడిపించినా, లేకపోతే ఇలాంటి బుల్లింగ్ కానీ ఇలాంటివి గురయ్యారు అనుకోండి, డైరెక్ట్గా గన్ తీసుకెళ్ళిపోయి అందరినీ ఇక స్కూల్లో అందరినీ ఇక టార్గెట్ చేసేసి ఆ టీచర్స్ని వీళ్ళని అందరినీ అలా స్టార్ట్ చేయడం ఇన్సిడెంట్స్ అన్ని చూస్తూ ఉంటాం. అన్లెస్ అలాంటి ఇన్సిడెంట్స్ని ఐ మీన్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత డిబేట్స్ ఎన్ని జరిగి చేస్తారు కానీ, బట్ దెర్ ఈజ్ నో ప్రాపర్ అంటే ఇంకా దాన్ని ఫుల్ టోటల్గా ఎరాడికేట్ చేసి అంత మెజర్మెంట్ ఇంకా అంత ప్రాపర్గా ఏం జరగట్లేదు. ఏదో కొంత లెవెల్ వరకు స్కూల్స్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం ఇంతవరకు జరుగుతున్నాయి. బట్ ఇప్పుడు ఇంట్లో ఉన్నారనుకోండి, దాన్ని యాక్చువల్గా సెక్యూరింగ్ చేయాలి. ఆ సెక్యూరింగ్ ఉన్న వాళ్ళు ఇంట్లో పిల్లలకి ఆ కీ ఎక్కడ ఉండేదో తెలిసిపోయింది. ఎంత దాచిపెట్టిన ఏం చేసినా కానీ ఒక పాయింట్లో వాళ్ళు ఎక్కడుందో కీ తెలుసుకోలేదంత కాదు కదా. తీసుకుని ఓ రోజు చేయాలనుకునేవాడు అలా చేస్తాడు. ఇన్ కేస్ క్యాష్ గట్టిగా ప్రయత్నించాలి కానీ బయట క్యాష్ ఇస్తే దొరికే గనులు చాలా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ చెక్స్ లేకుండా వీటి లేకుండా అమ్మేవాళ్ళు ఆఫ్లైన్ మార్కెట్లో, ఈ వెబ్సైట్లో వీటిల్లో దొంగతనంగా అమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు, ఇల్లీగల్ వెబ్సైట్స్లో వీటిల్లో. సో ఈజీ అనమాట. గన్ కావాలనుకుంటే బుల్లెట్స్ ఇవన్నీ బయట ఈజీగా దొరికేస్తాయి, ఎమ్యునిషన్ కానీ అన్నీ. సో అందుకే చాలా స్కోప్ ఎక్కువ ఇక్కడ. ఐ మీన్ ఎప్పుడైనా ఇన్సిడెంట్స్ అవడానికి కానీ, ఎందుకంటే ఇప్పుడు గ్రోసరీ స్టోర్లో కానీ, ఇండియన్ మార్కెట్లో కానీ ఎక్కువ అవుతూ ఉంటాయి. మన స్టూడెంట్స్ మీద కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. అవన్నీ చూసినప్పుడు అనుకుంటాం కానీ సో ఇట్స్ డీప్ రూటెడ్ ఇన్ ది సొసైటీ. ఆ కల్చర్లో ఒక అలవాటు అయిపోయిన ఒక వ్యసనంతో కూడిన వాళ్ళకి మెయిన్ ఇండిపెండెన్స్కి కోర్కి ఫామ్ అయిన ఒక థింగ్ కదా. సో దే కెనాట్ అనమాట. ఎవరు వచ్చినా రిపబ్లికన్స్ కానీ వాళ్ళు వచ్చినప్పుడు మీరు చేయలేదు కదా అంటారు, మీరు వచ్చినప్పుడు వాళ్ళు చేయలేదుగా అంటారు. కాంగ్రెస్లో పాస్ చేసినప్పుడు కాంగ్రెస్లో బిల్లు పెడితే మీరు అప్పుడు వేయలేదు అంటారు. సో ఈవెన్ ట్రంప్ ఫుల్ మెజారిటీతో కాంగ్రెస్లో ఉన్నా, వాళ్ళు కాంగ్రెస్లో ఫుల్ మెజారిటీ డెమోక్రటిక్స్ ఉన్నా కానీ ఎవరు దాన్ని టచ్ చేయలేరు. బికాస్ ఇట్స్ ఇన్ ద డీప్ రూటెడ్ ఆఫ్ దేర్ హిస్టరీ. అందరూ మారుస్తాం, చేసేద్దాం, ఎలక్షన్స్ వచ్చే వరకు ఈ హీట్ ఆఫ్ ద మూమెంట్లో వీటిల్లో ఆ డైలాగులు చెప్పి అన్నీ చెప్పడమే కానీ, బట్ యాక్చువల్లీ ఐ మీన్ ఇన్ ద గ్రౌండ్ సెన్స్లో వాటి మీద మెజర్స్ తీసుకోలేరు ఎవరు. ఎందుకంటే అది చాలా గ్రూప్స్ ఉంటాయి కదా, రైట్ వింగ్ గ్రూప్స్ కానీ లెఫ్ట్ కానీ ఆర్ ఈ సదరన్ స్టేట్స్లో గ్రూప్స్ కానీ ఇలా డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ గ్రూప్స్ ఉంటారు. వాళ్ళందరూ ప్రొటెస్ట్స్ అనేవి భయంకరంగా చేస్తారు. వాటి మీద ఏమన్నా రిఫార్మ్స్ కానీ వాటి మీద డీప్ మేబీ బ్యాక్గ్రౌండ్ చెక్కి వీటి వరకు కొంచెం టైట్ చేసి అట్లీస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సిటీస్లో వీటిల్లో మోస్ట్ పీపుల్ ఉన్న ప్లేసెస్లో ఆ సెక్యూరిటీ టైట్ చేసుకొని ఇలా చేసుకొని ప్రొటెక్ట్ చేసుకోవటమే కానీ, మాల్స్లో కానీ ఇలా స్కూల్స్లో పబ్లిక్ ఎక్కువ వెళ్ళే ప్లేసెస్లో టైటర్ సెక్యూరిటీ పెట్టుకుని చేసుకోవటమే. అదర్ దాన్ ఎల్స్ ఇంకంత మించి మెజర్స్ ఇంకేం చేయలేరు వాళ్ళు ప్రస్తుతానికైతే కండిషన్స్ చూస్తుంట బట్టి. సో యుఎస్ఏలో ఇండిపెండెన్స్ 1783లో వాళ్ళకి బ్రిటిషర్స్ నుంచి వస్తే, సో ఈ ఒకేసారి ఈ 40-50 స్టేట్స్ ఒకేసారి ఫామ్ అవ్వలేదన్నమాట. సో 1783 నుంచి 1960 వరకు
50 స్టేట్స్ ఫామ్ అవడానికి వాళ్ళకి అన్ని ఇయర్స్ పట్టింది టైమ్. సో 1959 or 60 is the last year. Hawaii is the last state. Hawaii and అలాస్కా. అందుకే లోవర్ 48ని సపరేట్గా చూస్తారు, ఈ 2 స్టేట్స్ని సపరేట్గా చూస్తారు అనమాట. రూల్స్ కానీ ఇక్కడ అంతా కొంచెం డిఫరెన్స్ ఉంటాయి కంపేర్ టు 48 స్టేట్స్తో. సో ఈ అలాస్కాకి వే అయితే కూడా ఆల్మోస్ట్ కెనడా నుంచే వెళ్ళాలి. సో రోడ్ వే లేదు వాళ్ళకి, ఓన్లీ ఎంటర్ త్రూ కెనడా నుంచే వెళ్ళాలి, ఆర్ మేబీ త్రూ షిప్స్ ఆర్ ఫ్లైట్స్ నుంచి వెళ్ళచ్చు. సేమ్ ఫర్ హవాయికి అయితే అసలు రోడ్ వేనే లేదు. సో ఓన్లీ త్రూ ఫ్లైట్స్ ఆర్ షిప్ ద్వారానే వెళ్ళాలి. సో ఈ లోవర్ 48లో ఆల్మోస్ట్ నేను 40+ స్టేట్స్ తిరిగాను. సో దట్ సంథింగ్. అండ్ చూడండి స్నో ఇంటెన్సిటీ ఫుల్ హెవీ అవుతుంది. వైపర్ కూడా మొత్తం పట్టేసింది, ఐ మీన్ స్నో గట్టలు కట్టేసి పట్టేసింది. భయంకరంగా ఉంది. -16 -17 ఎంత ఉంది, పడేస్తుంది. విండ్ కూడా హెవీగా ఉంది. విండ్ కూడా ఆల్మోస్ట్ 60 to 80 km/h మధ్యలో వేరీ అవుతూ ఉంది ఇందాక నుంచి. కలర్ కూడా ఫుల్ స్వింగ్ అవుతూ ఉంది అటు ఇటు. ఆ వైపర్ ఉంది కదా, వైపర్కి మొత్తం ఐస్ పట్టేసింది అనమాట. ఐ మీన్ ఎలా అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 hours నుంచి స్నో స్టామ్లో నడుపుతున్నా కదా, కూల్ అయ్యేటప్పటికి ఆ వాటర్ ఆమె పడింది అంతా ఉండిద్ది కదా, అంతా అది గడ్డగట్టేసిద్ది అనమాట. సో ఎక్కడైనా మధ్యలో ఆపి అది ఒక్కోసారి క్లీన్ చేస్తూ ఉండాలి, లేకపోతే ప్రాపర్గా క్లీన్ అవ్వదు అనమాట వైపర్. సో ఎన్నిసార్లు అది మనం విండ్షీల్డ్ వాషర్ స్ప్రే కొట్టినా కానీ నిలవదు. ఒక్కోసారి ఇంటెన్సిటీ స్నోది బాగా భయంకరంగా వెళ్ళిపోయింది అనుకో, దానికి యాడ్ అవుతూ కోల్డ్ అండ్ స్నో కూడా అదే లెవెల్లో ఉంటుంది. ఇది వీడియోలో ఐ మీన్ ఎలా ప్రాపర్గా కనిపిస్తుందో లేదా కానీ నాకు ఇక్కడ బయట అయితే ఐ మీన్ పెద్ద విండ్షీల్డ్ అయ్యేప్పటికీ వచ్చి పడి డిసపియర్ అయిపోయింది ఫాస్ట్గా. బట్ బయట అయితే ఐ మీన్ ప్రాపర్గా అయితే చాలా హెవీ ఉంది. అదే కార్లో అయితే మనకి రిఫ్లెక్షన్ బాగా ఈజీగా తెలిసిద్ది, బట్ ఇది విండ్షీల్డ్ చాలా పెద్దగా ఉండటం వల్ల మీకు అంత ప్రాపర్గా అర్థం కాదు బయట లెవెల్ ఆఫ్ ఎంత ఉందని ఏంటి. సో యుఎస్ఏలో సివిల్ వార్ మూమెంట్. సో బ్రిటిషర్స్ వీళ్ళు కాలనీస్గా ఏర్పడినప్పుడు ఫార్మింగ్ వీటిలో కానీ హెల్ప్ చేయడానికి కానీ వీటి నుంచి వెస్టిండీస్ డిఫరెంట్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి స్లేవరీని బ్లాక్స్ని తీసుకొచ్చి ఇక్కడ పనులు యూజ్ చేసుకోవడానికి వీటికి అందరినీ ఐ మీన్ యాజ్ ఎ స్లేవ్స్గా యూజ్ చేసుకునేవాళ్ళు. సో అదే కంటిన్యూ అవుతూ ఉండేది చాలా 100 years. ఒక ఐ మీన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా 1983 తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతూ ఉండేది. ఎస్పెషల్లీ ఈ స్లేవరీ అనేది వీటి అరాచకం కొంచెం ఎక్కువ ఈ సదరన్ స్టేట్స్లో ఎక్కువ ఉండేది అనమాట. ఎందుకంటే ఎక్కువ సదరన్ స్టేట్స్ అన్నీ ఫార్మింగ్ చేసే స్టేట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏ స్టేట్స్ వస్తాయంటే, అంటే బిఫోర్ ఎందుకే లోవర్ 48 స్టేట్స్ అని చెప్పే కదా ఇంతకుముందు. సో ఆ లోవర్ 48 స్టేట్స్లో ఇవన్నీ ఒకేసారి అంత టైంలో ఫామ్ అవ్వలేదన్నమాట. ఒక్కొక్కటి వీళ్ళు కొన్ని స్పానిష్ వార్లో గెలిచి తర్వాత అలా ఎవ్రీ డెకేడ్కి ఒక్కొక్కటి యాడ్ అవుతా వచ్చినాయి అనమాట. కొన్ని ఆ టైంలో ఉన్న ఐ మీన్ సివిల్ అన్రెస్ట్ మూమెంట్కి కారణం, స్లేవరీ బాగా హింసకి కారణం అయిన కొన్ని కపుల్ ఆఫ్ స్టేట్స్ గురించి మాట్లాడుకుందాం, వాటి వల్ల ఏమైంది అని. సో అలబామా, లూజియానా, జార్జియా, నార్త్ కేరళైనా, సౌత్ కేరళైనా, దీస్ ఆర్ ద మోస్ట్ నటోరియస్ ఆ టైంలో. వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, టెన్నెసీ, కెంటకీ, ఆర్కన్సాస్, ఈ స్టేట్స్ ఇవన్నీ సదరన్ ఈ స్ట్రిప్లో వస్తాయి అన్నమాట మొత్తం. ఇవన్నీ ఏంటంటే ఇంకా వాటిలో ఇక్కడ ఫర్ అగ్రికల్చర్ పర్పసెస్ ఆర్ ఏంటంటే కొంచెం కంపేర్ టు నార్థరన్ హెమిస్ఫియర్లో కానీ ఈస్టర్ అంతా కంపేర్ చేసుకుంటే ఇవి కొంచెం బ్యాక్వర్డ్గా ఉంటాయి అనమాట. ఇప్పుడు జార్జియా అంటే కొంచెం ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి, కానీ కొన్ని సిటీస్ ఇంకా డీప్ రూటెడ్ ఇప్పటికీ బ్యాక్ వెళ్తే ఇంకా ఆ సిటీస్లో కొంచెం భయంకరమైన ఆ కైండ్ ఆఫ్ ఐ మీన్ వాటిని ఏమంటారు తక్కువ చూడటం, వేరే కలర్ పీపుల్ని, ఇలా ఎప్పటికీ ఉండిద్ది. డీప్గా రూట్ వెళ్ళాలి. చాలామంది వరకు పోయింది 90%, కానీ కొన్ని చోట్ల ఇంకా కనిపిస్తూ ఉండిద్ది విజిబుల్గా. సో ఆఫ్టర్ బ్రిటిష్ లెఫ్ట్ అయిపోయిన తర్వాత
1883 నుంచి 1860 వరకు టైం పీరియడ్లో బ్లాక్స్ని స్లేవ్స్లానే చూసేవాళ్ళు, వాళ్ళు మనుషుల్లాగా చూసేవాళ్ళు కాదు. రోజుకి 18 గంటలు 20 గంటలు వాళ్ళు వర్క్ చేసి వాళ్ళు మాటలుగా చెప్పిన వర్క్ కానీ ఏమన్నా చేయకపోతే మేము కొరడా దెబ్బలు కానీ ఇలాంటివన్నీ ఒక కైండ్ ఆఫ్ డిక్టోరియల్ కైండ్ ఆఫ్ వేలోనే జరిగేది అనమాట. ఈవెన్ యూఎస్లో ఉన్న అక్కడ ఉన్న వైట్ పీపుల్కి యాక్చువల్గా ఇండిపెండెన్స్ వచ్చిందని చెప్పాలి. బ్లాక్ పీపుల్కి అయితే ఇంకా రాలేదు. ఈవెన్ దో దే పార్టిసిపేటెడ్ ఇన్ ద వార్స్ విత్ ద హెల్ప్ చేసినా బీట్ చేసినా అన్నీ చేసినా కానీ వాళ్ళకి ఇండిపెండెన్స్ రాలా. వాళ్ళని స్లేవ్స్లానే వాళ్ళని పనులు చేయడానికి లేకపోతే అన్నీ వాట్ ఎవర్ హార్డ్ కోర్ వర్క్స్కి వీటికి అన్నిటికీ వాళ్ళని టార్చర్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఆ టైం పీరియడ్లో. సో ఇది చూసి 1861 నుంచి ఇంకా రెవల్యూషన్ స్టార్ట్ అయింది. బ్లాక్స్ వీటి నుంచి స్టార్ట్ అయింది. సో ఇందాక మెన్షన్ చేశా కదా సదరన్ స్టేట్స్, ఇవన్నీ ఏంటంటే ప్రో బ్లాక్ అనమాట. అంటే బ్లాక్స్ని ఇంకా ఎప్పటికీ మనం స్లేవ్స్లానే ఉంచాలి, అలానే ఉంటేనే మనకి అగ్రికల్చర్లో కాటన్కి వీటికి అన్నిటికీ హెల్ప్ అవుతారు. ఆ టైప్లో వాళ్ళు గొడవ అనమాట. అంటే ఇప్పుడు స్టేట్ స్ట్రక్చర్కి ఫెడరల్ స్ట్రక్చర్కి డిఫరెన్సెస్ వచ్చింది. అంటే మన దగ్గర సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి డిఫరెన్సెస్ వచ్చినట్టు. సో వీళ్ళ మీద వాళ్ళు ఎదురు తిరిగారు. ఈ స్టేట్స్ ఉన్న వాళ్ళందరూ ఆ నార్థరన్ స్టేట్స్ మీదేమో ఎదురు తిరిగారు. నార్థరన్ స్టేట్స్ ఏంటి, ఆ స్లేవ్స్ లాగా అలా ఏమొద్దు, వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చి వాళ్ళని నార్మల్ సిటిజన్స్ ఆఫ్ ద అమెరికన్ లాగా పీపుల్ లానే చూద్దామని నార్థరన్ స్టేట్స్లో ఉంటారు. ఈ నార్థరన్ స్టేట్స్ కంపేర్డ్ టు సదరన్ స్టేట్స్ ఆ టైంలో కొంచెం అంటే ఫ్యాక్టరీస్ అని ఇలా డెవలప్డ్ అయ్యి రోడ్స్ అప్పుడే కొంచెం బిజినెస్ బూమ్ అవుతూ కొంచెం ఫార్ బెటర్ అనమాట కంపేర్డ్ టు వాళ్ళ మైండ్ సెట్స్ కైండ్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్. సో వాళ్ళ మీద వీళ్ళు ఎదురు తిరిగారు అనమాట. వీళ్ళు ఎదురే కొట్టుకుంటున్నారు. అంటే బ్లాక్స్ కోసం వైట్స్ ఉన్న ఇటువైపు ఒక ఐడియాలజీ ఉన్న వైట్ పీపుల్ వాళ్ళని స్లేవ్స్ లానే చూడాలి అని అనుకునే కైండ్ ఆఫ్ పీపుల్ అందరూ కొట్టుకుంటున్నారు. సివిల్ వార్ దాంట్లో బ్లాక్స్ కూడా అందరు కలిసి యుద్ధం చేస్తున్నారు ఒక కైండ్ ఆఫ్ ఐడియాలజీ కైండ్ ఆఫ్ ఉన్న వైట్ పీపుల్ మీద. సో ఈ 11 స్టేట్స్ ఏవైనా ఇందాక సదరన్ స్టేట్స్ ఇవన్నీ కలిపి ఒక యూనియన్లోంచి అమెరికా అనే ఒక ఫార్మ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ నుంచి ఒక యూనియన్ లాగా ఉండేది కదా ఇది. దాని నుంచి వీళ్ళు 11 స్టేట్స్ డివైడ్ అయిపోయి ఒక కాన్ఫెడరేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని ఫామ్ అయిపోయినాయి అనమాట. అంటే మేము చూసుకుంటాం, అంటే మీరు మీకే మాకు మేమే అన్నట్టుగా ఆ టైప్లో ఎదురు తిరిగి వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేవి స్టార్ట్ అయిపోయి అనమాట. ఎందుకంటే ఈ రోడ్స్ కానీ ఫ్యాక్టరీస్ కానీ అంతా నార్థరన్ స్టేట్స్లో ఎక్కువ డెవలప్ అయిపోతుంది. ఈ సౌత్ స్టేట్స్ అన్నీ ఏంటంటే అగ్రికల్చరు కాటన్ ఇలా డిఫరెంట్ కార్న్ ఈ పంటలు ఇవన్నీ పండించుకోవడానికి ఉంటున్నారు. మీరు ఆ బెనిఫిట్స్ అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు, మాకు ఈ స్లేవరీ సిస్టమ్ అయినా ఉంచేయండి మాకు, ఎందుకంటే మాకు హెల్ప్ కావాలి ఈ స్లేవ్స్ దగ్గర నుంచి అన్నట్టుగా వీళ్ళు ఎదురు తిరిగారు. మెయిన్ ఏదో ఎకనామికల్ కండిషన్స్ అంటే ఒక స్టేట్కి ఇలా ఫేవరింగ్స్ అలా ఉండటం వల్ల ఆ కైండ్ ఆఫ్ ఫామ్ అయిందనమాట. సో ఈ నార్థరన్ స్టేట్స్కి అండ్ సౌదర్న్ స్టేట్స్కి యుద్ధం అనమాట. అంటే ఈ కన్ఫెడరేట్ స్టేట్స్గా ఈ 11 స్టేట్లు ఏవైతే ఫామ్ అయిపోయినాయో వీటికిను నార్థరన్ స్టేట్స్కి యుద్ధం అనమాట. వీళ్ళకి మధ్య ఇంకా పడగా స్టార్ట్ అయింది వార్. అంటే వాళ్ళకి ఎవరైతే స్లేవరీని సపోర్ట్ చేసేవారు, ఎవరైతే స్లేవరీని నాన్ సపోర్టర్స్ ఆఫ్ స్లేవరీ, వీళ్ళిద్దరికి మధ్య యుద్ధం. సో ఆల్మోస్ట్ ఈ 4 పీరియడ్ అంటే 1961 to 1965 వరకు ఈ 4 years జరిగిన యుద్ధంలో ఆల్మోస్ట్ 8 lakh పీపుల్ చనిపోయారు. అంటే మెనీ కండిషన్స్, ఓన్లీ వార్ వల్లే కాదు, ఆ టైంలో చాలా పెద్ద ఫ్లూస్ కూడా యూఎస్ఏలో వచ్చినాయి అనమాట. భయంకరమైన ఫ్లూలు, భయంకరమైన డిసీజెస్ అదే ఆ టైం పీరియడ్లోనే చాలా జరిగినాయి అనమాట. ఈ అన్ని కారణాలు ప్లస్ వార్ వల్ల మొత్తానికైతే 8 lakh పీపుల్ చనిపోయారు నార్థరన్ సౌత్ మధ్య బిట్వీన్ ద యుఎస్లో ఉన్న స్టేట్స్ మధ్య యుద్ధం జరిగిన వల్ల. సో ఆ వార్లో మొత్తానికి 1865లో నార్థరన్ స్టేట్సే గెలిచారు. అంటే స్లేవరీని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఓడిపోయారు. అంటే సదరన్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓడిపోయారు. నార్థరన్ స్టేట్ అంటే స్లేవరీని కంప్లీట్గా అబాలిష్ చేశారనమాట. సో అప్పటి నుంచి సదరన్ స్టేట్స్లో అంటే 1965 నుంచి 1970, 80 ఆ పీరియడ్ మొత్తం ఏంటంటే ఎవరైతే సదరన్ స్టేట్లో ఉన్న బ్లాక్ పీపుల్ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ పిల్లల నుంచి వేరు చేసి ఉన్నారో వాళ్ళందరినీ కలపటం, వాళ్ళందరినీ సెట్ చేయడం,
ఈ వాళ్ళని వాళ్ళందరూ ఒకే ఫ్యామిలీ కింద ఉంటాం. అంటే ఎలా అంటే ఒకప్పుడు ఇప్పుడు ఫ్యామిలీలో ఒక 5-6 ఉన్నారనుకోండి, ఫాదరు, పిల్లలు, ఇలా మెన్ని ఉమెన్ని ఇలా అందరూ మార్కెట్లో పెట్టేసి వేలంలో వేసేవాళ్ళమాట. ఆ టైప్లో ఉండేదన్నమాట. ఒక ఏజ్ రాగానే వాళ్ళని తీసుకొచ్చి కొనేసుకుని బయటికి ఎంత అని చెప్పి పర్మనెంట్గా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయి వాళ్ళ కింద అలా స్లేవ్స్ లాగా ఉంచేసుకునేవాళ్ళు. సో నార్థరన్ స్టేట్ మొత్తానికి గెలిచి మొత్తం ఆ ఫెడరల్ సదరన్లీ ఉన్న స్టేట్స్ ఉన్నాయి కదా, ఆ ఫెడరల్గా ఫామ్ అని ఆ 11 స్టేట్స్ కూడా మొత్తం ఒక యూనియన్గా ఫామ్ చేసుకుని అక్కడి నుంచి ఆ సౌత్లో కూడా డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే ఈ సివిల్ వార్ ఎండ్ అయిపోయి నార్థరన్ వాళ్ళు సదరన్ని మొత్తం యూనియన్గా ఒక ఫామ్ అయిపోయి నార్థరన్ స్టేట్స్ గెలిచాయి కదా. సో సదరన్ అంతా ఒక యూనిటీ లాగా ఫామ్ అయిపోయి చేసే ప్రాసెస్లో కొన్ని సదరన్ స్టేట్స్లో ఉన్న వైట్ పీపుల్కి నచ్చలేదన్నమాట అది. ఈవెన్ దో వార్ ఓడిపోయినప్పటికీ వాళ్ళు నార్థరన్ స్టేట్స్ మీద ఆ ఐడియాలజీ నచ్చక ఒక కు క్లక్స్ క్లాన్ అనేది కేకేకే అనేది ఫామ్ అయిందనమాట. ఆ కేకేకే ఫామ్ అవటానికి కారణం మెయిన్ ఏంటంటే వైట్ సుప్రిమసీ అనేది ఉండాలి అని ఎక్కువ ఉన్న పీపుల్ అనమాట వీళ్ళందరూ. ఐడియాలజీ ఉన్న పీపుల్ అంటే బ్లాక్స్ ఎప్పుడు మనకి స్లేవ్స్ లానే ఉండాలి, వీళ్ళకి ఎడ్యుకేషన్ కానీ, ఓటింగ్ కానీ, హెల్త్ కేర్ కానీ ఇలాంటివన్నీ ఏమి ప్రొవైడ్ చేయకూడదు, వీళ్ళు ఎప్పటికీ మన దగ్గర స్లేవ్స్ లానే ఉన్న మైండ్ సెట్ నుంచి వచ్చిన ఒక ఐడియాలజీ గ్రూప్ అనమాట కేకేకే అని. ఇది స్టార్టింగ్లో ఎలా ఒక కైండ్ ఆఫ్ వీళ్ళందరూ ఏంటంటే ఒక వైట్ మాస్క్ వేసేసుకుని గుర్రాల మీద వీటి మీద ఫుల్ వైట్ గౌన్స్ లాగా ఫుల్ పైనుంచి కింద వేసేసుకుని లైక్ కైండ్ ఆఫ్ లైక్ ఫస్ట్లో ప్రాంక్స్టర్స్ లాగా ఉండేవాళ్ళు అనమాట. అంటే పక్కన వచ్చిన ఊర్లో ఈ బ్లాక్స్ని వీళ్ళందరినీ జస్ట్ ఇలా భయపెడుతూ దడిపిస్తూ ఆ టైప్లో ఉండేది అనమాట స్టార్టింగ్లో 1965-66లో ఆ పీరియడ్లో ఫామ్ అయినప్పుడు. వాళ్ళు ఏం బిలీవ్ చేసేవాళ్ళు ఏంటంటే వైట్ రేస్ అనేది ఈజ్ ద గ్రేటెస్ట్ రేస్ ఆన్ ద ఎర్త్ అన్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. అంటే ఆరియన్ రేస్ అనేవాళ్ళు. మన హిట్లర్ది కూడా ఆ కైండ్ ఆఫ్ పాలసీ. సో ఏమని బిలీవ్ చేసేవాళ్ళు, సో ఈ బ్లాక్స్ మిగతా రేసెస్ వీళ్ళందరూ మనకి స్లేవ్స్ లాగా ఉండాలి, వాళ్ళ డ్యూటీయే మనకి స్లేవ్స్ లాగా ఉండటమే వాళ్ళ డ్యూటీ అన్నట్టుగా భావించేవాళ్ళు అనమాట. సో వాళ్ళకి ఈక్వల్ రైట్స్, ఈక్వల్ హాస్పిటాలిటీ ఆర్ ఈక్వల్ రావటం అనేది తట్టుకోలేకపోయారు. అదిగాక వైట్స్లో కూడా చాలామంది అపోజ్ చేసేవాళ్ళు, ఇలా స్లేవరీ వద్దు ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎదురు తిరిగి ఇది ఒక కైండ్ ఆఫ్ ఒక క్లాన్ లాగా ఏర్పడిపోయిందనమాట. అదే టైంలో వీళ్ళు ఇంకేంటంటే మెంబర్షిప్ లాగా ఫామ్ చేశారు. ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేసింది టెన్నెసీలో ఇలా. సో ఒక మెంబర్షిప్ లాగా స్టార్ట్ చేసేవాళ్ళు. అంటే మనకి న్యూస్ పేపర్కి ఆర్ నెట్ఫ్లిక్స్కి ఆర్ అమెజాన్ ప్రైమ్కి మనం మెంబర్షిప్లు తీసుకుంటాం కదా. సో ఈ ఐడియాలజీ ఇలా బిలీవ్ చేసే వాళ్ళందరూ మెంబర్షిప్లు ఇవ్వటం. అప్పుడు ఏంటి ఆ రోజుల్లోనే ఒక $100 అంత కట్టాలన్నమాట ఈచ్ ఫ్యామిలీ ఆర్ వాట్ ఎవర్, అలా ఉండేది అనమాట టెర్మ్స్. సో వీళ్ళంతా ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ అయిపోయి ఇంకా హెరాస్ అనేది చిన్న వర్డ్, వీళ్ళని బ్లాక్స్ని ఇప్పుడు పిల్లల్ని వీళ్ళందరినీ ఎత్తుకొచ్చేయటం, ఊరు బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఏదో ఒకటి కట్ చేసేయటం, బాడీ పార్ట్స్ కానీ ఇలా. ఇంకోటి మెయిన్ భయంకరమైన థింగ్ ఏంటంటే ఆబ్వియస్లీ వైట్స్ ఆర్ బ్లాక్స్ ఈక్వల్ ఆపోజిట్ సెక్స్ అనే వాళ్ళు వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు, దే ఫాల్ ఇన్ లవ్, దే డూ సెక్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇప్పుడు సపోజ్ వైట్ ఉమెన్ వచ్చి ఈ బ్లాక్ పర్సన్తో క్లోజ్గా ఉందనుకోండి, సో వాళ్ళని టార్గెట్ చేసి ఇంకా బయట తీసుకెళ్ళి మనం పాత ఉప్పెన సినిమాలో టైప్లో లాగా మెన్ జెనిటేలియాని కట్ చేసేసి వాళ్ళని కట్టేసి చెట్టుకి క్రైస్ట్ని కట్టేసినట్టు వాళ్ళ నోట్లో ఆ పిన్నిస్ని ఇలా స్టిక్ చేసి పెడతారనమాట. ఇలాంటి కైండ్ ఆఫ్ యాక్ట్స్ కొన్ని వందలు వేలల్లో జరిగాయి ఆ టైం సిచ్యువేషన్లో. అంటే ఎలా ప్రొజెక్ట్ చేశారంటే ఒక సినిమా కూడా ఎలా తీశారంటే అంటే ఇవన్నీ ఎలా ఫామ్ చర్చ్లోనే స్టార్ట్ అయ్యాయి అనమాట. ఈ ఐడియాలజీ ఇవన్నీ ఎలా అంటే పాత ఇంగ్లీష్ అంటే చర్చ్లో తప్పు, బైబిల్లో తప్పు ఉంది అని అనట్లేదు.
వాటిలో ఉన్న టర్మ్స్ని వీళ్ళు మిస్ఇంటర్ప్ట్ చేసి కొన్ని ఈ స్పెషల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎలా అంటే, ఇప్పుడు డెవిల్ వస్తున్నాడు అని ఉందనుకోండి సపోజ్, వాటిల్లో ఆ డెవిల్ని వీళ్ళు ఎలా కార్టూన్స్లో వీటిలో ఎలా అంటే సృష్టించే వాళ్ళంటే, ఆ డెవిల్ ఎవరో కాదు, ఈ బ్లాక్ పర్సనే, ఈ బ్లాక్సే మన వైట్ ఉమెన్ కానీ వీళ్ళని మొత్తాన్ని నాశనం చేయడానికి వచ్చిన వీళ్ళని స్లేవ్స్ అనే ఉంచాలి, వీళ్ళకి ఈక్వాలిటీ ఇస్తే వీళ్ళని మొత్తం మన రేస్ని కానీ వీటిని అంతా కరప్ట్ చేసేస్తారు, మొత్తం ఇంప్యూర్ చేసేస్తారు. ఆ టైప్లో ఐ మీన్ కార్టూన్స్ కానీ పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా తీసేవాళ్ళు, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కూడా కలెక్ట్ చేసే ఆ టైంలో. డైరెక్ట్గా ఇంకా వైట్ హౌస్లోనే అంటే ఈ లెవెల్ ఎలా ఉందంటే, జార్జ్ కార్టర్ ఆ టైంలో ఆ ప్రెసిడెంట్స్కే డైరెక్ట్గా వ్యూయింగ్ వైట్ హౌస్లోనే వేసి చూపించేవాళ్ళు అనమాట. అంటే ఆ కైండ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ గవర్నెన్స్లో కూడా ఒక సిచ్యువేషన్లో తీసుకొచ్చారు. ఎందుకంటే ఒక 2,000 మందితో 3,000 మందితో స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ 4 లక్షలు 5 లక్షల మందికి ఫామ్ అయిపోయారు ఇలా క్లాన్ మెంబర్స్. ఎంత ఫామ్ అయిపోయినప్పుడు ఇంకా జనాల్లో ఆల్మోస్ట్ ఆసక్తి, ఇంకా అలానే వాటి మీద సినిమాలు, వీటి మీద ఇంకా మెల్లమెల్లగా క్రైమ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది భయంకరంగా. సో బ్లాక్ మెన్ కానీ ఉమెన్ కానీ ఇంకా వాళ్ళని తీసుకెళ్ళి కట్ చేసేయటం, వాళ్ళని చంపేయటం, ఇలా డిఫరెంట్ న్యూమరస్ యాక్టివిటీస్ జరిగాయి అనమాట. లేకపోతే వాళ్ళని భయపెట్టడం, వాళ్ళని పొలిటికల్ పొజిషన్లోకి రానియకుండా, వాళ్ళకి ఎడ్యుకేషన్ చదువుకోనియకుండా ఉంటే వాళ్ళు ఎప్పుడు పవర్లో ఉండొచ్చు అని చెప్పి, లాస్ట్ టైం వీళ్ళు సదరన్ ఓడిపోయారు కదా నార్థరన్ మీద, ఎక్స్ కన్సిడరేట్ మెంబర్స్ అందరినీ తీసిపడేశారు. ఎవరైతే ఐడియాలజీ ఉంటారో స్లేవరీ ఐడియాలజీ ఉండే వాళ్ళు ఉండాలని తీసిపడేశారు. సో వీళ్ళ పాలసీ ఏంటి, ఎవరైతే తీసేశారో నార్థరన్లో అంటే ఫెడరల్ స్ట్రక్చర్లో ఎవరైతే వీళ్ళ లీడర్స్ని లాస్ట్ టైం ఎక్స్ లీడర్స్ని తీసేశారో వాళ్ళని మళ్ళీ ఆ హైయెస్ట్ పొజిషన్లో పెట్టి జస్ట్ లైక్ గుడ్ ఓల్డ్ డేస్లో లాగా వాళ్ళని ఉంచాలి. స్లేవరీ పొజిషన్లోనే కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ రైట్స్ కానీ ఓట్స్ కానీ ఉండనీయకూడదని వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్. సో భయపెట్టి వాళ్ళని ఎక్కడైనా చదువుకోనీయకుండా, స్కూల్కి రానియకుండా, వాళ్ళు ఉండే చర్చిలు, వాళ్ళకి సపరేట్ చర్చెస్ ఉంటాయి కదా, వాళ్ళ చర్చిల్ని వీటినన్నీ కాల్ చేసేవాళ్ళు, వాళ్ళ ఇంటిని కాల్ చేసేవాళ్ళు. సో ఎవరైనా క్లోజ్గా ఎవరైనా వైట్ ఉమెన్స్ ఇలా ఎవరైనా క్లోజ్గా ఉండడం ఎవరైనా అబ్జర్వ్ చేసినా కానీ వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ బాడీ పార్ట్స్ కట్ చేసేయటం, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఆఫ్టర్ 5 years తర్వాత 1870లో మొత్తానికి యుఎస్ కాంగ్రెస్ అయితే ఒక బిల్లు ఎన్ఫోర్స్ చేసింది. ఎవరైతే ఈ కేకే క్లాన్ గ్రూప్ నుంచి ఆ బ్లాక్ పీపుల్ని ఇలా అప్రెస్ చేస్తూ, లేకపోతే ఇలా వాళ్ళ మీద అటాక్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకుని అరెస్ట్ చేసి ఇట్స్ ఏ ఫెడరల్ ఒఫెన్స్ లాగా స్టార్ట్ చేసిందనమాట. ఈ యాక్ట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద వాళ్ళని భయపెట్టి, లేకపోతే ఊట్లేనీయకుండా, లేకపోతే ఇలా స్కూల్స్లో టీచర్స్ని ఎవరైతే స్లేవరీని తప్పు ఇన్ని చెప్తున్నారో వాళ్ళందరినీ ఇంటిమిడేట్ చేస్తూ ఉన్నారని భయపెడుతూ ఉన్నారో వాళ్ళందరినీ ఇట్స్ ఏ ఫెడరల్ ఒఫెన్స్గా డిక్లేర్ చేసి హేట్ క్రైమ్ని ఇలా చేసే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సో మొత్తానికి 1870లో స్టార్ట్ చేస్తే బిల్లు 71-72 కల్లా మొత్తానికి ఈ క్లాన్ అనేది మొత్తం కొలాప్స్ అయిపోయింది అనమాట. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 65లో ఆఫ్టర్ సివిల్ వార్ తర్వాత మొత్తానికి డన్. మళ్ళీ ఎప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత. సో విచిత్రం ఏంటంటే ఈ క్లాన్ ఎప్పుడైతే మూమెంట్ రైజ్ ఎప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ వార్స్ తర్వాత, ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత స్టార్ట్ అయింది మళ్ళీ మూమెంట్. 1920లో ఆ టైంలో మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ 1950sలో స్టార్ట్ అయింది, 52-80 దాకా ఉంది. సో ఎప్పుడైతే ఈ వార్స్ వరల్డ్ వార్ 1 వరల్డ్ వార్ 2 ఉన్నప్పుడేమో సైలెంట్గా ఉండేవాళ్ళు, ఎందుకంటే బ్లాక్స్ పీపుల్ అందరి పీపుల్ అవసరం వీళ్ళకి ఉంది కాబట్టి. సో ఆ టైం పీరియడ్లో సైలెంట్ అయిపోయేది. ఎప్పుడైతే వార్స్ ఏం లేకుండా నార్మల్గా ఉందో
అప్పుడు వీళ్ళని ఇంకా టార్చర్ చేయడం స్టార్ట్ చేయడం. సో ఈ అమెరికా ఆల్వేస్ ఎప్పుడు వార్ విత్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ వాటి మీద ఇప్పుడు ఏదో ఒక అది కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతూనే ఉండింది అనమాట. స్టార్టింగ్ ఆఫ్ దిస్ 17th century నుంచి ఇది కంటిన్యూస్ ప్రాసెస్. సో వరల్డ్ వార్ 1 అయిపోయే టైం పీరియడ్లో 1920 ఆ టైం పీరియడ్లో ఏమైందంటే మళ్ళీ సో ఈ క్లాన్ పీక్ స్టేజ్లోకి మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. ఈ మెంబర్షిప్లు అన్నీ పెరిగి ఆల్మోస్ట్ 6 million-కి వెళ్ళిపోయింది. అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ని పొలిటికల్ లీడర్స్ కాడి నుంచి హై టు A to Z ఆల్ జాబ్స్ని డిసైడ్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది. ఓక్లహోమా ఇలాంటి స్టేట్స్, ఒక చాలా స్టేట్స్లో ఇది ఏం డిసైడ్ చేస్తే అదే అనమాట. జాబ్స్ రావాలన్నా, చర్చిలో పాస్టర్స్ రావాలన్నా, ఏదైనా కానీ సెంట్రల్ ఏది నుంచి ఏది రావాలన్నా కానీ మొత్తం డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా అయిపోయింది అనమాట. సో మంచి బలం ఉండి అది ఇష్యూ ఉంది. మళ్ళీ చూసారా వరల్డ్ వార్ అయిపోగానే అదే టైం పీరియడ్లో USA ఫస్ట్ టైం ఇమిగ్రేషన్ స్టార్ట్ చేసిందనమాట 1920s ఆ టైం పీరియడ్లో. 1920s నుంచి 65కి ఆ పీరియడ్లో ఈ క్లాన్లో మెంబర్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే యూరోప్లో ఉన్న వైట్స్ ఉంటారు కదా, ఆరియన్ రేస్ అని వీళ్ళు నమ్మే రేస్ ఉంటారో అక్కడ ఉన్న వాళ్ళని 50 yearsగా మొత్తం వాళ్ళనే ఇమిగ్రేట్ చేసుకున్నారు. సో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వచ్చారు, ఐ మీన్ క్యాథలిక్స్ అని, జ్యూస్ అని ఇలా వేరే వాళ్ళు వచ్చారు కదా. ఇమిగ్రేషన్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళని కూడా వీళ్ళు ఐ మీన్ ఎవరైతే దే కాల్ దెమ్ అన్అమెరికన్, అలా అన్అమెరికన్గా ట్రీట్ చేయటం, వాళ్ళని కూడా సేమ్ పనిష్మెంట్ అనమాట. ఎవరైతే ఇలా ఐ మీన్ క్లాన్కి ఆపోజిట్గా ఉన్నాలో వాళ్ళందరినీ స్లేవ్స్లని వీళ్ళని చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. మళ్ళీ సెకండ్ వరల్డ్ వార్ వచ్చే టైంకి కామ్ అయిపోయింది. చెప్తున్నా కదా, ఈ వార్స్ వచ్చినప్పుడు వీటి వచ్చినప్పుడు, ఎందుకంటే ఆ టైం పీరియడ్లో అంతా కంట్రీ అంతా ఐ మీన్ వేరే కంట్రీకి సపోర్ట్ చేస్తాను. వీటిలో అమెరికన్ నాట్ అఫీషియల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ వార్, బట్ సపోర్టింగ్ ఉంది కదా బ్రిటిషర్స్కి. వీటికి ఏదైతే ఉన్నప్పుడు ఆ టైం పీరియడ్లో సైలెంట్గా ఐ మీన్ జర్మనీ మీద వీటి మీద సపోర్ట్కి వెళ్ళినప్పుడు సో వీళ్ళు కామ్ అయిపోతారు బేసిక్గా, మొత్తం కొలాప్స్ అయిపోతాయి. ఎందుకంటే ఆ టైంలో మనీ ఎన్ని వాళ్ళకి గొడవలు వచ్చి ఐ మీన్ ప్రాపర్ మెయింటైనింగ్ లాగా మొత్తం క్రైమ్ రేట్ ఎక్కువైపోయి ప్రజల నుంచి మొత్తం బ్యాక్లాష్ వచ్చేసి వాళ్ళే ప్రాపర్గా దాన్ని మెయింటైన్ చేయలేక ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళే ఫెయిల్ అయిపోయారు. ఇట్స్ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఓ రకంగా గవర్నమెంట్ దృష్టిలో ఇచ్చి, బికాజ్ వాళ్ళు చేసే అన్నీ ఏంటంటే క్రైమ్సే. ఎవరో ఒక పీపుల్ని తీసుకెళ్ళి అలా ఏదో ఒక ఇబ్బంది పెట్టి, లేకపోతే వాళ్ళని ఎంచి ఏదో ఒకటి లాక్కొని ఆ టైప్ ఆఫ్, లేకపోతే వాళ్ళ హౌసెస్ని కాల్ చేయటం, చర్చెస్ని కాల్ చేయటం, స్కూల్స్ని, వాళ్ళు బ్లాక్ స్కూల్స్ని, వీటిని వాళ్ళు ఉండే ప్లేసెస్ అన్ని పాడు చేయటం. సో దీస్ ఆర్ ఆల్ ఫెడరల్ అఫెన్సెస్. సో మళ్ళీ వరల్డ్ వార్ ఎండ్ అయిపోగానే మళ్ళీ మూమెంట్ స్టార్ట్ అయిందనమాట. ఇవన్నీ కొన్ని ఇన్స్పైర్డ్ బై వీళ్ళు చాలా వరకు మూమెంట్స్ అన్నీ. హిట్లర్ ఆ టైంలో బాగా పీక్లో ఉండేది కదా, ఆరియన్ రేస్ ఇవన్నీ. జర్మనీలో కూడా ఆ స్పీచెస్ జర్మనీలో వాళ్ళకి జర్మన్ రాదు, అయినా కానీ కొన్ని నేర్చుకుని ఆ బ్లాక్స్ని వీటిని భయపడతాం, అంటే జ్యూస్ని వీళ్ళు అప్పుడు ఐ మీన్ మ్యాస్కరింగ్ ఇవన్నీ జరుగుతూ ఉండే కదా. సో అదే ట్రెడిషనల్ కొన్ని ఫాలో అయ్యాలన్నమాట. ఫాలో అయ్యి మళ్ళీ 1950s ఐ మీన్ హిట్లర్ ఎరా అది అయిపోయిన తర్వాత, ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఆ ప్రాక్టీసెస్ని కంటిన్యూ చేశారు. సో ఫైనల్లీ సుప్రీంకోర్టులో కూడా అప్పుడు దాకా బ్లాక్ స్కూల్ సపరేటు, బ్లాక్ చర్చెస్ సపరేటు, ఇవన్నీ సపరేట్గా స్కూలింగ్ కూడా సపరేట్గా ఉండేది. సో సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకుంది. సో నో మోర్ సెగ్రిగేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ డిఫరెంట్ బై రేస్ అని, అందరూ ఒకే స్కూల్ పెట్టాలి అని స్టార్ట్ చేసింది. ఈ క్లాన్ మెంబర్స్ దానికి అగెనెస్ట్ అనమాట. దానికి సపోర్ట్ చేసిన స్కూల్ టీచర్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ యాక్టివిస్టులు ఉంటారు కదా, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కానీ, వీటి మీద కూడా వాళ్ళకి అగెనెస్ట్. ఎందుకంటే వాళ్ళని ఇంటిగ్రేషన్ అంటే వైట్స్ అండ్ బ్లాక్స్ కలిపి ఒకే చోట ఉండడానికి వీళ్ళు ఒప్పుకోవట్లా. సో సేమ్గా ఇంకా మళ్ళీ బాంబింగ్స్ చర్చ్ మీద, స్కూల్స్ మీద ఇవన్నీ ఇదే సేమ్ ప్యాటర్న్ రిపీట్ చేస్తున్నారు. ఇంకా ఇలా కాదని చెప్పి గవర్నమెంట్ డైరెక్ట్గా FBIని దించిందనమాట. ఈ క్లాన్ గ్రూప్స్ను ఇన్ఫిల్ట్రేట్ చేసింది.
సో వాళ్ళు కలిసిపోయి ఎవరి మెంబర్స్ ఈ లీడర్స్ ఎక్కడ ఉంటారు ఏంటి అని చెప్పి వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసి ఇలా టాప్ లీడర్స్ అందరినీ పట్టుకొని వాళ్ళందరికీ ఫెడరల్ ఛార్జెస్ చేసి వాళ్ళందరికీ ఒక 20-30 years జైలు అన్నీ పెట్టేసి డిపెండ్స్ అపాన్ వాళ్ళు చేసిన క్రైమ్ బట్టి చేసిన దాన్ని బట్టి అందరినీ చేసిన తర్వాత స్లోగా 1980s కల్లా కంప్లీట్గా ఈ కేకేకే క్లాన్ మెంబర్స్ అయితే యాక్టివ్ గ్రూప్ మెంబర్స్ అందరూ అయితే డిసప్పీర్ అయిపోయారు. అందరూ దెబ్బకి షెడ్కి వెళ్ళిపోయారు. సో క్లాన్లో జరిగే యాక్టివిటీస్ వీటినన్నిటినీ గవర్నమెంట్ అయితే ఇల్లీగల్ వాటి కింద డిక్లేర్ చేసింది. సో దీస్ ఆర్ ఆల్ టెర్రరిస్ట్ గ్రూప్స్, హేట్ గ్రూప్స్, డెమోక్రసీని డిస్టర్బ్ చేసే వాళ్ళని ఇలా ముద్రేసి 1980s నుంచి ఎవరైతే ఇప్పటికీ క్లాన్ అనే వర్డ్ని ఇంకా అబాలిష్ ఏం చేయలేదు. ఆ క్లాన్ అనే వర్డ్ ఇంకా నడుస్తూనే ఉంది. బట్ వాళ్ళే పేర్లు మార్చుకుని డిఫరెంట్ పేర్లతో, కాకపోతే ఇంకా అదే వైట్ కాస్ట్యూమ్స్, అదే వైట్ గుర్రాలు, గన్స్, ఇప్పుడు స్టైల్ మార్చి కొంచెం అటు ఇటుగా మార్చి కొంచెం అప్డేట్ అయ్యి ఇప్పటికీ మనం ఉంటున్న అమెరికాలో చాలా స్టేట్స్లో, చాలా ప్లేసెస్లో, చాలా మారుమూల ప్లేసెస్లో ఇంకా ఆర్గనైజేషన్స్, వాటి గ్రూప్స్ ఇప్పటికీ ఉన్నాయి. అంటిల్ 2025 ఇప్పటికీ కరెంట్ డేట్. కాకపోతే వాటి యొక్క యాక్టివిటీస్ని, వాటి యొక్క ఫంక్షనాలిటీస్ని గవర్నమెంట్ కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, FBI కానీ వీటిని ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళు కూడా క్రైమ్ వైపు ఏమి వెళ్ళకుండా జస్ట్ లైక్ ఏమన్నా నమ్ముతారంటే ఇప్పటికీ వాళ్ళు అయితే బిలీవ్ లైక్ దే ఆర్ ద గ్రేటెస్ట్ రేస్ అని నమ్ముతా పిచ్చి వాక్కుంటాయి. కొన్ని బైబిల్లో కొన్ని పనికిమాలి చెప్పుకుంటా నమ్ముతూ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించిన కొన్ని వెబ్సైట్లు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. సో ఇన్ కేసు ఎవరైనా సూపర్ హ్యాకర్స్ కానీ ఎవరైనా ఉంటే వెళ్ళి వాళ్ళ వెబ్సైట్ల వీళ్ళని కెలకండి, వాళ్ళకి మైండ్ పోయిద్ది. దెర్ ఈజ్ నో ఆరియన్ రేస్, ఇట్స్ ఎ ట్రాష్ అని అలా కైండ్ ఆఫ్ ఏమిటి కిలికి అలా పెట్టండి. వాళ్ళ రూరల్ ఎక్కడో ఉంటారు వీళ్ళు, చిన్న ఊర్లో యుఎస్లో ఉంటారనమాట. వాళ్ళకి ఏముండదు, పని పాట ఏముండదు, సబ్సిడీలు, ఈ సబ్సిడీస్ అని ఉంటాయి కదా యుఎస్ ఇచ్చేయి, ఆ మినిమం బేసిక్ వాటి మీద బతుకుతూ ఉంటారు. ఏం చేయరు, జస్ట్ ఏంటంటే ఇంకా ఈ పిచ్చి మూఢనమ్మకాలు ఇవన్నీ నమ్మితూ ఉంటారు కదా వాళ్ళని. వాటికి ఆ క్లాన్కి డ్రెస్సులని, హ్యాట్లని, వాళ్ళకి ప్యాంట్స్, అదే వాళ్ళ గేర్ ఉంటాయి కదా పాత యూజ్ చేసి కేకేకే క్లాన్ అని కొట్టండి, మీకు వాటికి సంబంధించిన ఫొటోస్ కానీ అన్నీ గూగుల్లో కూడా వస్తూ ఉంటాయి. సో ఆ సంబంధించిన ఇప్పుడు సపోజ్ దాన్ని ఏమంటారు, స్వెట్ షర్ట్స్ ఇలా పెద్ద రౌడీ వేర్లో ఇట్లా అమ్ముతూ ఉంటారు కదా హీరోస్, అలా ఆ కైండ్ ఆఫ్ హుడీస్, ఆ కైండ్ ఆఫ్ స్టఫ్ వాళ్ళే అమ్ముకుని అలా ఉంటారు అనమాట. సో నా రిక్వెస్ట్ ఏంటి, ఇఫ్ దేర్ ఆర్ ఎనీ సూపర్ హ్యాకర్స్ ఆర్ సమ్మన్, వాళ్ళ ఐడియాలజీ ఎన్ని నమ్మి చిన్న వెబ్సైట్లు ఉంటాయి, చాలా ఈజీ క్రాక్ చేసేయి. ఎక్కడి నుంచి ఉంటే ఫన్ వేలో చేయండి, నో టు హార్మ్ ఫర్ ఎనీబడీ ఆర్ డోంట్ గో ఇన్ ఇల్లీగల్ వే, లైక్ జస్ట్ ఇన్ ఏ ఫన్ వే అనమాట. సో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, మైండ్ పోతూ ఉంటుంది వాళ్ళకి బేసిక్గానే. సో యూఎస్ఏకి 1783లో వచ్చింది ఇండిపెండెన్స్. రేపు ఒక 4-5 yearsలో ఆల్మోస్ట్ 250 years ఆఫ్ ఇండిపెండెంట్ అమెరికా, అంటే 250 years అవుతుంది అంటే ఇండిపెండెంట్ వచ్చి. మనకి 1947లో వచ్చింది, మనకి ఆల్మోస్ట్ అటు ఇటుగా 8 years అవుతుంది మనకి. అంటే 1980 వరకు, అంటే ఆల్మోస్ట్ వచ్చి వాళ్ళకి 220 years వరకు స్లేవరీ కానీ ఇవన్నీ ఇంకా ఉంటానే ఉన్నాయి అన్నమాట. అన్ని ఇయర్స్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, కేకేకే క్లాన్ వల్ల కానీ ఏమైనా హానర్ కిల్లింగ్స్ అంటారు కదా మన దగ్గర. సో ఇక్కడ బ్లాక్ స్మిత్ జరుగుతుంది. ఇండియాలో ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్ అండ్ రిలీజియన్ సిస్టమ్ బేస్డ్లో అవుతున్నాయి. సో వీళ్ళకి ఇన్ని ఇయర్స్ పట్టింది మొత్తం. అంటే ఇప్పుడు 2000 తర్వాత నుంచి ఈ 20th century నుంచి యుఎస్ఏలో హ్యాపీగా ఇంటర్సెక్షువల్ మ్యారేజెస్ అండ్
ఆల్ కైండ్స్ ఆఫ్ మ్యారేజెస్, మిక్స్డ్ బేబీస్ అండ్ ఇవన్నీ హ్యాపెనింగ్ అవుతున్నాయి లాస్ట్ 25 years నుంచి పీస్ఫుల్గా, వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్ విత్ ద ఫ్యామిలీ అని. ఇంకా ఎక్కడ కొన్ని రూరల్ సైడ్ ఇంకా అక్కడికి కొన్ని చోట్ల అబ్జెక్షన్స్ ఇలాంటివన్నీ ఎప్పుడు ఉంటానే ఉంటాయి. బట్ మెజారిటీ చూసుకుంటే 98% స్మూత్గానే అయిపోతున్నాయి అన్ని చోట్ల. నాట్ ఎనీ రప్చర్స్ ఆర్ ఎనీ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఎండ్ నుంచి ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా బాగానే అయిపోతున్నాయి. సో మనది జస్ట్ 80 years ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. సో బట్ వీ హ్యావ్ కమ్ సో ఫార్ సో గ్రేట్ విత్ సో మచ్ గ్రేస్ అంటే వైల్ కంపేర్డ్ టు దిస్ కంట్రీ. బట్ ఈ రోజున్న దానికి ఇంకా హానర్ కిల్లింగ్స్ కానీ, క్యాస్ట్ బేస్డ్ కిల్లింగ్స్ కానీ, రిలీజియస్ బేస్డ్ కిల్లింగ్స్ కానీ ఇప్పటికి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇట్స్ నాట్ హ్యాపెన్. ఒక మనిషిని ఒక క్యాస్ట్ బేస్డ్ ఆర్ రిలీజియస్ బేస్డ్ హానర్ కిల్లింగ్స్ అనేది దట్ ఈస్ ద లోయెస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ థింకింగ్ అనమాట. నేను అనుకోవటం లోయెస్ట్ ఫార్మ్ ఆఫ్ థింకింగ్. మన థింకింగ్లో అదొక నీచపోయిన ఆలోచన, అది అంతకన్నా ఇంకేం ఉండదు. సో బైబిల్లో ఉన్న కొన్ని థింగ్స్ని మిస్ఇంటర్ప్ట్ చేసి కొంతమందిని స్లేవ్స్లానే ఉంచాలి, కొంతమందిని ఇలానే ఉండాలి అని లో లెవెల్ ఆఫ్ థింకింగ్ నుంచి పుట్టింది ఈ కూక్లెక్స్ క్లాన్. ఇంకో చోట జర్మనీలో బికాస్ ఆఫ్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఆర్ వాట్ ఎవర్ ఒక హిట్లర్ పుట్టాడు. ఇట్ కాజ్ డిస్ట్రక్షన్ ఆఫ్ జ్యూస్ అనే ఒక జాతికి డిస్ట్రక్షన్ అవ్వడానికి కారణం అయ్యాడు. సో ఇంకో చోట ఒసామా బిన్ లాడెన్ పుట్టవచ్చు, ఇంకోటి హిందూయిజంలో ఇంకోటి అవ్వచ్చు, జైన్లో ఇంకోటి అవ్వచ్చు, సిక్కులో ఇంకోటి అవ్వచ్చు. ఇలా ప్రతి ఒక్క హోలీ బుక్లో నుంచి చూసి దానివల్ల బెనిఫిట్ చెందే వాళ్ళు ఉంటారు. దానివల్ల దాన్ని మిస్ఇంటర్ప్ట్ చేసుకుని దానివల్ల వేరే వాళ్ళ మీద హేట్ తెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో రిలీజన్ అనేది ఒక థాట్లో నుంచి పుట్టింది. సో ఈ థాట్ అనేది మనల్ని డే టు డే బెటర్ చేయడానికి ఉపయోగపడాలి, లేకపోతే ఊరుకునే ఉండాలి. అంతేగాని ఇంకో మనిషి మీద హేట్ని పెంచేలాగా చేస్తుంది. అది అంటే రిలీజియన్ అయినా క్యాస్ట్ అయినా వాట్ ఎవర్. అలాంటి రిలీజియన్ని రిలీజియన్ అప్పుడు మనకు అవసరమా? అప్పుడు ఆ రిలీజియన్ చంపాలా, థాట్ని చంపాలా? సో క్వశ్చన్ యువర్ సెల్ఫ్. అది కొంతమందికి ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఏ గ్రేట్ వే. కొంతమందికి బాగా మంచిగా హెల్ప్ చేసి బెటర్ అవడానికి హెల్ప్ అయ్యిద్ది లైఫ్లో, ఆర్ హేట్ లేకుండా ఉండడానికి. కొంతమందికి వేరే జాతి మీద ఆర్ వేరే రిలీజన్ మీద హేట్ పెంచుతుంది అనుకో. అది నువ్వు ప్రాక్టీస్ చేస్తున్న ఏ రిలీజన్ అయినా, XYZ ఉన్నాయి కదా, చాలా రిలీజన్ చాలా ఉన్నాయి. సో అది ఆన్సర్ చేసే వ్యక్తి నువ్వు ఒక్కడివే. నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో, అది నీకు హెల్ప్ అవుతుందంటే ఇట్స్ ఓకే. ఇఫ్ ఇట్స్ నాట్ హెల్పింగ్ యూ, టేక్ ఇట్ అవుట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. యా, ఎందుకంటే ఇలాంటివన్నీ టూ మచ్ ఆఫ్ రిలీజియస్ కండిషనింగ్ వల్ల ఫామ్ అయిన థాట్స్ వల్ల, చేసిన ప్రాక్టీసెస్ వల్ల. సో పీపుల్ వాంట్ టు బెనిఫిట్ ఆ రిలీజియన్ నుంచి. నాట్ ఇన్ ఏ ప్రాపర్ వే. బెనిఫిట్ చెందకుండా అడ్డగోలుగా సంపాదించాలి, అడ్డగోలుగా ఆ రిలీజన్ వల్ల ప్రాఫిట్ చెందాలి అనుకుంటుంటే మేబీ హెల్పింగ్ యూ, మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఎవరికైతే అది జడ్జ్ చేయడానికి ఎవరు ఉండరు. బేసిక్గా చెప్పాలంటే అది జడ్జ్ చేసే క్యాపబిలిటీ మనమే తెలుసుకోవాలి. అది మనకి హెల్ప్ చేస్తుందా, రిలీజన్ అనేది మనకి హెల్ప్ చేయట్లేదా, అంతే. హెల్ప్ చేస్తుంటే ప్రాక్టీస్ చేయండి, హెల్ప్ లేదంటే డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ ద హోలీ బుక్ ఇట్ ఈస్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ యూ అంతే. ఇఫ్ ఇట్ హెల్ప్స్ యూ అంతే. డోంట్ గివ్ టూ మచ్ ఎమోషన్ టు ఎనీ రిలీజన్. ఇఫ్ యూ గో టూ మచ్
ఐ మీన్ ఇంపార్టెన్స్ టు రిలీజియన్, యూ ఫర్గట్ యు ఆర్ ఏ హ్యూమన్ ఫర్. అందుకని డోంట్ గివ్ టూ మచ్ ఫర్ ఏ థాట్. సూన్ ఇల్నాయిస్కి వీటికి ఎంటర్ అవుతాం సూన్. ఐ మీన్ సూన్ అంతా హెవీగా ఉంది ఆల్ త్రూ అవుట్ ద నైట్. As soon as we enter the Illinois, I will see you in the next vlog, guys. Until then, your mountain man Manoj is signing off. See you in the next one, guys. Peace out. See you in the next one. Hope you guys enjoy the ride. Bye. Good night.